కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దేవర హరిహర వీరమల్లు తెలుగులో సీక్వెల్స్ పెరుగుతున్నాయి. నేను సైతం అంటూ విజయ్ దేవరకొండ కూడా రెండో పార్ట్తో వస్తున్నాడు. సినిమా టైటిల్ అనౌన్స్ చేయకుండానే సీక్వెల్ ప్లాన్ చేశారు. అసలు సీక్వెల్ తీయడానికి కథ పెద్దది కావడమే కారణం కాదు, చాలా కారణాలున్నాయి. మెయిన్ రీజన్ బడ్జెట్ పెరగడమేనా, లేదంటే ముందే ఖర్చు వేస్తున్నారా? పోయేదేముంది, సీక్వెల్ ట్రయల్ వేద్దామన్న ధోరణి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువైంది. ఫస్ట్ పార్ట్ హిట్ అయితే రెండో పార్ట్కు హైప్ వస్తుంది, క్యాష్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్లాప్ అయితే సైలెంట్ అయిపోదామన్న ఆలోచనలో నిర్మాతలున్నారు. ఫస్ట్ పార్ట్ పూర్తి కాకుండానే రెండో పార్ట్ను అనౌన్స్ చేయడం ఆనవాయితీ అయిపోయింది. విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి సినిమా పోస్టర్ను ఈ మధ్యనే రిలీజ్ చేయగా ఫస్ట్ పార్ట్ హిట్ అయితే రెండో పార్ట్ ఉంటుందని, సీక్వెల్ కు సరిపోయేంత పెద్ద కథ అని పేర్కొన్నాడు నిర్మాత. హరిహర వీరమల్లు మొదలుపెట్టి 3 ఏళ్లు దాటింది. దీంతో దర్శకుడు క్రిష్ బయటకు రావడంతో నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ బ్యాలెన్స్ షూటింగ్ తో పాటు పార్ట్ 2ను కూడా తీనున్నాడు. పవన్ ఇంకొక 25 రోజులు డేట్స్ ఇస్తే ఫస్ట్ పార్ట్ పూర్తవుతుంది. పెరిగిన బడ్జెట్ ను కవర్ చేయడానికి సీక్వెల్ ప్రకటించారన్న టాక్ నడుస్తోంది. బడ్జెట్ ఎక్కువై 2 పార్ట్లుగా మారిన ప్రాజెక్టులే ఎక్కువ. సూర్య కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ 300 కోట్లతో కంగువ తీశాడు దర్శకుడు సిరుతై శివ. గ్రీన్ స్టూడియోస్, యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించాయి. ఫస్ట్ పార్ట్ కోసం 185 రోజులు షూట్. 100 కోట్ల షేర్ కలెక్ట్ చేయలేని సూర్యపై 300 కోట్లకు పైగా ఖర్చు పెట్టాడు. సెకండ్ పార్ట్ను 2026లో మొదలుపెట్టి 2027లో రిలీజ్ చేస్తామని నిర్మాతలు చెప్తున్నా కంగువా 2 ఉంటుందా ఉండదా అనేది ఫస్ట్ పార్ట్ రిజల్ట్ను బట్టి ఉంటుంది. ఆల్రెడీ అనౌన్స్ చేసిన సీక్వెల్స్ అటకెక్కుతున్నాయి. హిట్ అవుతుందో లేదో తెలియక సీక్వెల్స్ ప్రకటించి ఫస్ట్ పార్ట్ ఫ్లాప్ కావడంతో రెండో పార్ట్ వచ్చేసరికి నిర్మాతలు చేతులెత్తేస్తున్నారు. ఇలాంటి సినిమాలు ఏంటో చూద్దామా? స్కందాలో రామ్ డ్యూయల్ రోల్ పోషించాడు. సినిమా ఎండింగ్ లో కనిపించే రామ్ ఎవరు, ఏం చేస్తాడు, ఇతని కథేంటో స్కందా 2లో చెబుతానన్నాడు బోయిపాటే. స్కందా ఫ్లాప్ కావడంతో స్కందా 2 వచ్చే ఛాన్సే లేదు. పెదకాపు 1 చివర్లో కథ సుఖాంతమైన పెదకాపు 2 తీస్తానని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ముందే చెప్పాడు. పెదకాపు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి జరిగే సంఘటనలతో పార్ట్ 2 తీయడానికి అవకాశం ఉన్నా పార్ట్ 1 తేలిపోయింది. పెదకాపు 2 కోసం నిర్మాతలు రిస్క్ చేయలేరు. మొదటి భాగం హిట్ అయితేనే సీక్వెల్ ఉంటుంది. ఫ్లాప్ అయితే పార్ట్ 2 తీయడానికి నిర్మాత ముందుకు రాడు. అమిగోస్ డెవిల్ కు సీక్వెల్ ఉంటుందని ప్రకటించినా సినిమా ఫ్లాప్ కావడంతో అమిగోస్ 2కు అవకాశం లేదు. దాదాపు అన్ని సీక్వెల్స్ కు ఇదే ఫార్ములా వర్తిస్తుంది. రవితేజ సినిమా అంటేనే సీక్వెల్ ఉంటుందని ఊహించాల్సిందే. ఈగిల్, రావణాసురుకు రెండో పార్ట్ ఉంటుందని ప్రకటించినా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో సీక్వెల్స్ ఉండవు. రెండో పార్ట్ అంటూ ప్రకటించిన ఫస్ట్ పార్ట్తో సరిపెట్టుకుంటున్న లిస్టే పెరిగిపోతోంది. మరి దేవర, హరిహర వీరమల్లు, విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సీక్వెల్స్ గురించి తెలియాలంటే ముందు ఫస్ట్ పార్ట్ హిట్ కావాలి.